ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధి శ్రావణ శోభతో కళకళలాడింది. శ్రావణ మాసంలో అత్యంత విశిష్టమైన రెండో శుక్రవారం కావడంతో అమ్మవారు వరాలను కురిపించే చల్లని తల్లి శ్రీ వరలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. వరలక్ష్మీదేవి దర్శనం కోసం వేకోజాము నుంచే భక్తులు బారులు తీరారు. జగన్మాత దుర్గమ్మ కొల్లు తీరిన ఇంద్రకీలాద్రి శ్రావణ శోభతో అలరారుతోంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే రెండో శుక్రవారం నాడు మహిళలు వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిస్తుంటారు. బెజవాడ దుర్గమ్మను వరలక్ష్మి వ్రతం నాడు సిరులు కురిపించే చల్లని తల్లి శ్రీ వరలక్ష్మీదేవిగా అలంకరించారు. కమలాలను చేత ధరించి స్వర్ణ కమలంపై ఆసీనురాలైన దుర్గమ్మ గజరాజులు సేవిస్తుండగా బంధస్మిత వదనంతో భక్తులను అనుగ్రహిస్తున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని విభిన్న రకాల పుష్పాలతో శోభయమానంగా అలంకరించారు. నయన మనోహరంగా వెలుగొందుతున్న దుర్గమ్మ సన్నిధికి తరలి వస్తున్న భక్తులు వరలక్ష్మి రూపంలో సమ్మోహన పరుస్తున్న దుర్గమ్మ దివ్య మంగళ స్వరూపాన్ని కనులారా దర్శించుకొని పరవశిస్తున్నారు. వరలక్ష్మీదేవి కటాక్షం కోరుతూ వేకోజాము నుంచే భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. క్యూ లైన్ల ద్వారా తరలివచ్చి అమ్మవారిని నేత్రపర్వంగా దర్శించుకొని సంతృప్తితో వెనుతిరుగుతున్నారు. విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. దేవస్థానం ఈవో సీనా నాయక్, చైర్మన్ బుర్ర రాధాకృష్ణ నేతృత్వంలో అధికారులు, పాలక మండలి ప్రతినిధులు భక్తులకు త్వరితగతిన దర్శనమయ్యేలా చర్యలు తీసుకున్నారు. అమరావతిలో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన గల్లంతైన 7 మత్స్యకారుల ఆచూకీపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. క్యాంపు కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులతో సమావేశమైన సీఎం ఇప్పటి వరకు చేపట్టిన గాలింపు చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు, నేవీ సహకారంతో విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. నేవీ డార్నియర్ విమానాలతో 216 నాటికల్ మైళ్ల పరిధిలో గాలింపు చేపట్టినట్లు వివరించారు. అలాగే బంగ్లాదేశ్, అండమాన్తో పాటు చెన్నైలోని కోస్ట్ గార్డ్ ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు చెప్పారు. బోటు వివరాలు, ట్రాన్స్పాండర్ పరిస్థితి, బోటు గల్లంతైన విషయం ఎప్పుడు తెలిసిందనే అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారిని రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన ఖడ్గమాల పూజలో ఆమె పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన పురంధేశ్వరి అనంతరం ఆలయ వేద పండితుల ఆశీస్సులు స్వీకరించారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన ఖండమాల పూజలో ఆమె పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన పురంధేశ్వరి అనంతరం ఆలయ వేద పండితుల ఆశీస్సులు స్వీకరించారు. వేద పండితులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం పురంధేశ్వరి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ప్రసాదాలను స్వీకరించారు. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక హత్య కేసుపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. తాడేపల్లిలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను ప్రియాంక తల్లిదండ్రులు కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. అనంతరం మాజీ ఎంపీలు మార్గాని భరత్, బుట్ట రేణుక, ప్రియాంక తండ్రి వెంకటేష్ మీడియాతో మాట్లాడారు. స్థానిక పోలీసులు అధికారులపై తమకు నమ్మకం లేదని, నిందితులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అమ్మా ప్రియాంక, ఎక్కడున్నావు తల్లి? నీవు అందరికీ చెప్పమ్మా, ఈ ప్రభుత్వ పెద్దలకు చెప్పమ్మా, ఈ సమాజంలో ఉండే అన్ని తల్లిదండ్రులకు చెప్పమ్మా, ప్రతి డాక్టర్కి, ప్రతి మెడికోకి వాళ్ళు టెస్ట్ చేసే టెస్టులో నీ గుండె చప్పుడు వినిపించు తల్లి. ఈ సమాజంలో ఉన్న అమ్మలకి, అక్కలకి, తల్లులకి, అన్నలకి, నాయనలకి చెప్పమ్మా. చెప్పి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలాగా, మరణ శిక్ష పడేలాగా, వాళ్ళకు మరణ శిక్ష పడే వరకు నువ్వు మా అందరిలో నిండి నువ్వు చెప్పమ్మా. అందరికీ కాళ్ళు చేతులు మొక్కి వేడుకొని చెప్పు తల్లి. వాళ్ళకు శిక్ష పడే వరకు మా ఎంట ఉండు తల్లి. నువ్వు బతికే ఉన్నావు తల్లి. మా అందరిలో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే వరకు నువ్వు ఉండాలమ్మా. అందరికి నీ బాధని వెలిపించమ్మా. అందరి పెద్దలకు నువ్వు వినిపించమ్మా నీ బాధని తల్లి. ఈరోజు మా బాధలు చెప్పుకోవడానికి ఇక్కడ వచ్చినాము. మేమందరూ ఎవరైతే మాకు న్యాయం చేస్తారో
వాళ్ళందరూ కూడా వచ్చి మా కొరకు ఎవరైతే న్యాయం చేయడానికి ముందుకు వస్తారో అందరికీ వేడుకుంటున్నాం మేము. మమ్మల్ని దయచేసి మా కుటుంబానికి న్యాయం చేయండి. మాకు న్యాయం అంటే వాళ్ళకు మరణశిక్ష పడాల్సింది. వాళ్ళకు మరణశిక్ష పడితేనే మా అమ్మాయికి శాంతి, మాకు కూడా శాంతి. వాళ్ళకు మరణశిక్ష పడేంత వరకు మేము పోరాడతాం. మెగా డిఎస్సిపై మాజీ సీఎం జగన్ చేస్తున్న ఆరోపణలను టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ఏపీపీ ఎస్సీకి డిఎస్సికి తేడా తెలియని జగన్కు పరీక్షలు నియామకాలపై మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. రోజుకో మాట పూటకో ఆరోపణతో జగన్ గందరగోళం సృష్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను నిబంధనల ప్రకారం భర్తీ చేశామని తెలిపారు. అవన్నీ చూసి పచ్చకామర్లడికి లోకం అంతా కూడా పచ్చకామర్లు వచ్చినట్టు కనపడుతుందంట. అట్లా నువ్వు విషం చింపే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. సంవత్సరం దాటి వాళ్ళు పాఠాలు చెప్తా ఉన్నారు, పిల్లలతో ఆటలాడిస్తూ ఉన్నారు. అన్నీ జరుగుతూ ఉంటే ఇవాళ మొదటి సంవత్సరం ఏమో మెడికల్ కాలేజీలో సంతకాల ఉద్యమాలు అన్నా. ఎవరన్నా వేస్తే అది చేస్తానని ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికి మొదటి సంవత్సరం అంతా మెడికల్ కాలేజీల గురించి మాట్లాడాడు. రెండో సంవత్సరంలో మాట్లాడావా? మూడో సంవత్సరంలో మాట్లాడావా? ఇప్పుడు మాట్లాడుతున్నావా? మెడికల్ కాలేజీలు మాట్లాడుతున్నావా? నీ సంతకాల ఉద్యమాలు మాట్లాడుతున్నావా? ఇవాళ నీ ఎదురు పోరాటాలు, నీ డ్రామాలు దేనికోసం? సెలెక్ట్ అయిన టీచర్లను షాప్ పెట్టడానిక, వాళ్ళ తల్లిదండ్రులను షాప్ పెట్టడానిక, వాళ్ళ పిల్లలను షాప్ పెట్టడానిక, వాళ్ళ కుటుంబాలను షాప్ పెట్టడానిక? నీ ముఖ్యమంత్రి ఉద్యోగం కోసం, నీ పదవి పెచ్చ కోసం ఇవాళ ఆ రోజుల్లోనేమో పరదాలు కట్టుకున్నాం, ఆ రోజుల్లోనేమో ప్యాలెస్లో కూర్చున్నాం, ఆ రోజుల్లోనేమో అమరావతి రైతుల ఉద్యమం వాళ్ళ కళ్ళమటి నీళ్లు పెట్టించాం. రాజకీయ రంగంలో యువత పాత్ర, జెన్జీ ప్రభావం అనే అంశంపై ఈ నెల 23న విజయవాడ ఎంబీవీకే భవన్లో సదస్సు నిర్వహిస్తున్నట్లు బీపీ మండల్ ట్రస్ట్ ప్రతినిధులు కొలనుకొండ శివాజీ, డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సదస్సులో యువత, విద్యార్థి సంఘాలు, ప్రజాస్వామ్య లౌకిక శక్తులందరూ పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జెన్జీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ పాల్గొని యువతకు మార్గదర్శనం చేస్తారని స్పష్టం చేశారు. ఎంబీవీకే భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీపీ మండల్ ట్రస్టు చైర్మన్ అలా వెంకటేశ్వరరావు, ట్రస్టు ప్రతినిధి బీసీ నాయకులు కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ యువతను మేల్కొల్పేందుకు, ప్రజాస్వామ్య లౌకిక శక్తులను సంఘటితం చేసేందుకు ఈ నెల 23న సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గవర్నర్పేట ఎంబీవీకే భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ హాజరై యువతకు, విద్యార్థులకు మార్గదర్శకం చేస్తారని తెలిపారు. రాజకీయాల్లో యువత పాత్ర, జెన్జీ ఉద్యమం ప్రభావం అంశంపై ప్రధానంగా జరిగే ఈ సమావేశంలో విద్యార్థి సంఘాలు, ప్రజాస్వామ్య లౌకిక శక్తులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కేంద్రానికి వత్తాసు పలకడం తప్ప ప్రజల ప్రయోజనాలు, హక్కులను పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే మొదటిసారి కాదు యోగేంద్ర యాదవ్ రావటం. ఇంతకుముందు కిసాన్ ఉద్యమాలు జరిగినప్పుడు పెద్దల వడ్డీ శోభనాశ్వరారు తీసుకొచ్చి పెద్ద మీటింగులు పెట్టించి కొల్లినాశ్వరారిని సన్మానించి అనేక కార్యక్రమాల్లో ఇంతకుముందు కూడా వచ్చి ఉన్నారు. అతను మంచి సెఫాలజిస్టు. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్రలో కూడా 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన చరిత్ర ఆయనకు ఉన్నది. భారతదేశంలో హిందుత్వ, ఆర్ఎస్ఎస్, ఛాందసవాద శక్తులకి వ్యతిరేకంగా సెక్యులర్ శక్తుల తరఫున ఫస్ట్ పాయింట్ బ్లాక్ రేంజ్లో కొట్టే మేధావి ఎవరన్నా భారతదేశంలో అతి కొద్ది మంది అభినవ అంబేద్కర్లు ఉన్న 10 మందిలో ఆయన ఒకడు. మా బీసీ వర్గాలకు సంబంధించిన ఆయన. ఈ రాజకీయ రాజధానిలో అనేక మంది వామపక్ష నాయకులు దేశవ్యాప్తంగా ఇక్కడికి వస్తారు. నిన్న కాక మొన్న జంజీకి సంబంధించిన నేహా బారో వచ్చింది, ఐషీ ఘోష్ వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియాలో ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ యువతని మేల్కొల్పే ఉద్దేశంతో ఇక్కడ ప్రజానీకాన్ని, ప్రజాతంత్ర శక్తులకు మద్దతుగా కూడగట్టడం కోసం ఆయన భారతదేశంలో సమకాలీన రాజకీయాల్లో యువత, ప్రజ ఎటువంటి లైన్ తీసుకోవాలి అనే అంశం మీద నిష్పక్షపాతంగా, బ్రహ్మాండంగా ఏ రాజకీయ పక్షానికి కొమ్ము కాయకుండా భారత రాజ్యాంగం, లౌకిక తత్వం, ప్రజాస్వామ్యం అనే అంశాల మీద
ప్రజలకి బ్రహ్మాండంగా హితబోధ చేయగలగరు, మార్గనిర్దేశం చేయగలరు. కాబట్టి రాజకీయ రాజధానికి చైతన్యవంతమైన ఈ నగరంలో డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు గారు బీపీ మండల్ పేరుతోటి విగ్రహావిష్కరణ కానీ, ఆ బీపీ మండల్ యొక్క సిఫార్సులు అమలు చేయమని గత దశాబ్దం పైనుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో యోగేంద్ర యాదవ్ గారు ఇదే ఎంబీ భవన్లో ఆదివారం నాడు 23వ తారీఖు నాడు ఉదయం 10:30 గంటలకి సమావేశం జరుగుతూ ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున యువకులు, జంజీ ఉద్యమ నాయకులు, ప్రజాతంత్రవాదులు అందరూ కూడా ఇదే ఆహ్వానంగా మన్నించి రావాల్సిందిగా బీపీ మండల్ ట్రస్ట్ తరఫున కోరుతా ఉన్న కొలనకోట శివాజీ బీసీ నాయకుడు, విజయవాడ. దేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ప్రధానమైనటువంటి ఉద్యమాలు బీజేపీ యొక్క మెడలో ఉంచి దాన్ని అదుపులో తీసుకొచ్చింది. అందులో మొదటిది కిసాన్ ఆందోళన, రెండవది జంజీ ఉద్యమం. ఈ 2 ఉద్యమాల్లో కూడా ప్రధానమైనటువంటి భూమిక పోషించిన వ్యక్తి ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ గారు. ఆ రోజు కిసాన్ ఉద్యమంలో కానివ్వండి, మొన్న జరిగినటువంటి జంజీ ఉద్యమంలో కూడా వీరు ప్రధానమైనటువంటి భూమికను పోషించారు. ఈయన మనందరికీ తెలుసు, దేశంలోనే పేరెన్నికైనటువంటి మేధావి, పొలిటికల్ యాక్టివిస్టు, అనేక ఉద్యమాలు చేసినటువంటి నేపథ్యం ఉంది. వీరు శాంతియుతంగా అనేక ఉద్యమాలు దేశంలో నిర్వహించారు. మా ఆహ్వానం మేరకు, బీపీ మండల్ ట్రస్ట్ ఆహ్వానం మేరకు ఈ నెల 23వ తేదీన విజయవాడలో ఎంబీవీకే భవన్ లో జరిగేటువంటి సమావేశానికి వీరు హాజరు కానున్నారు. రేపు ఆదివారం అంటే 23వ తారీఖు ఉదయం 10:30 గంటలకు విజయవాడలో ఉన్నటువంటి ఎంబీవీకే భవనంలో ఈ సమావేశం ముఖ్యంగా రాజకీయ రంగంలో యువత యొక్క పాత్ర, ఇప్పుడు జరిగినటువంటి జంజీ ఉద్యమం యొక్క ప్రభావం అనే అంశాన్ని మన ముందు ఉంచడానికి వారు విజయవాడ వస్తున్నారు. ఈ సందర్భంగా బీపీ మండల్ ట్రస్ట్ తరఫున మేము ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలని, యువజన సంఘాలని, మేధావుల్ని, అభ్యుదయవాదులందరూ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అట్లానే ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చూస్తే అన్ని పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒత్తాసు పలికే పరిస్థితిలో ఉన్నాయి తప్ప ఏ ఒక్కటి కూడా మన హక్కుల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రజలకు ప్రత్యామ్నాయం ఏంటనేది కూడా చర్చించడానికి వారు ఈ సందర్భంగా వచ్చి మాట్లాడతారని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం వినియోగించుకోవాల్సిందిగా, మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ రావాల్సిందిగా కూడా కోరుచున్నాము. థ్యాంక్ యూ. గుడివాడలో చిటీల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. చిరు మత్స్యకార కుటుంబాలను టార్గెట్ చేసి సుమారు 70 లక్షల రూపాయలు మోసం చేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఎన్టీఆర్ కాలనీకి చెందిన మండాది శ్రీనివాసరావు, మహాలక్ష్మి దంపతులపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరు మాజీ మంత్రి కొడాలి నానికి ప్రధాన అనుచరులుగా బాధితులు పేర్కొంటున్నారు. సుమారు 20 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్న దంపతులు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. కాయ కష్టం చేసి సంపాదించిన సొమ్మును చిట్టీల్లో కట్టామని, పిల్లల పెళ్లిళ్లు, కుటుంబ అవసరాల కోసం దాచుకున్న డబ్బు తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జూలై 31న గుడివాడ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన 15 రోజుల పాటు కేసు నమోదు కాలేదని బాధితులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై మీడియా కథనాలు రావడంతో శ్రీనివాసరావు ఇంట్లోని సామాన్లను తరలించేందుకు యత్నించారని తెలిపారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో నిందితులు 28 మంది బాధితులకు 38.60 లక్షల రూపాయలకు ఐపీ నోటీసులు పంపించారని బాధితులు తెలిపారు. పైసా కూడా చెల్లించలేమంటూ చేతులెత్తేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ఈ వ్యవహారంపై పోలీసులు స్పందించారు. 32 మంది బాధితులకు 51.79 లక్షల రూపాయలు ఎగవేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు 1 టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అప్పులకు ఐపీ వర్తిస్తుందని, అయితే చిట్టీల పేరుతో మోసం చేస్తే ఐపీ వర్తించదని స్పష్టం చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుందని సీఐ తెలిపారు. చీటింగ్ అట్లేదని చెప్పినా సరే కడతాము నేను లేట్గా అయినా ఆగుతుందని చెప్పి నా పేరు చీటీ చేయించింది. అయ్యమ్మ ఇంటి డబ్బులు కట్టించుకోండి, ఇప్పుడు చీటీ డబ్బులు ఇవ్వకుండా తిరిగి మా మీద కేసు పెట్టిందండి. ఎంతవరకు నేను చెప్పండి, మా పిల్లలు ఫీజులు ఎలా కట్టుకోవాలి, మేము ఎలా పడుతున్నాము? రాలేదు సార్, మేము కేసు ఫైల్ చేయమని చెప్పి ప్రూఫ్స్ అన్ని ఇచ్చి కూడా 1 వీక్ అవుతుంది, దగ్గర 5 డేస్ అయింది. ఇప్పటికి ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు. ఏంటి అని అంటే ఇది ఎలా డీల్ చేయాలి ఏంటి అనేది పైకి మేము పెట్టాము. దాని సొల్యూషన్
దాకా నేను జాగ్రత్త పెట్టుకొని జాగ్రత్తలో కావాల్సిన కూరలకు తీసుకొని అత్తయ్య అని మోసం చేసి నన్ను నేను కొరకు తీసుకొని అదిగో ఇస్తానని 4 రోజులు 10 రోజులు 20 రోజులు గడువు పెట్టి చీటీలు వేసుకున్నాం, కష్టపడి నెత్తరిపోయి కాలేరిపోయి అయిపోయి కష్టపడి తీసుకుంటున్నానని నా రూపాయి ఇస్తుందని నేను ఎక్కువ ఆశపడ్డాను. అత్తయ్య అని మోసం చేసి నన్ను ఎంతవరకు తీసుకొచ్చిందండి. నా బతుకేది నేను ఎలా బతకాలి, నాకేమో చెప్పేవాళ్ళు లేరు. రేపు పొద్దున్న కొన్నాళ్ళు చేసుకున్నా నా రూపాయి లేదు, దాని మీద ఆధారపడి ఆ రూపాయి జాగ్రత్త చేసుకున్నాను. అదండి నా సంగతి, నా పద్ధతి అదండి. వచ్చింది ఇప్పుడే మాకు పొద్దున్న నోటీసులు పంపించారు. మేము మొన్న గత 15 రోజుల కిందట మేము ఇక్కడ కంప్లైంట్ పెడితే ఆయన వచ్చారు, ఎలాగది మాట్లాడారు. సరే అని మేము ఊరుకున్నాం. మళ్ళీ నేను ఆధార్ మాకు న్యూస్ తెలిస్తే సర్లే సార్ మరి ఏంటి మరి మాకు ఇలాగా ఇస్తానన్నారు కదా, మాకు ఇవ్వాల్సింది అందజేస్తాను, నాకు 6 నెలలు 3 నెలలు గడువు ఇవ్వండి అని అన్నారు. అన్న టైం మేము ఆగాము. ఆగినా సరే ఏ రెస్పాండ్ అవ్వలేదు. ఏంటి సార్ సడన్గా వెళ్ళిపోతున్నారో మాకు తెలిసిందని అంటే ఆ రోజు తీసుకొచ్చి ఆ పూట కస్టడీలో కూర్చోబెట్టారు సార్. మొత్తం మేము ఉన్న 30 మంది 40 మంది అయినా సరే మేము వచ్చి పోలీస్ స్టేషన్లోనే కూర్చున్నాం రాత్రి 10-10:30 వరకు కూడా. ఆ తెల్లారి మాకు ఏంటన్నది మీకు చెప్తామమ్మా అన్నారు. మరి ఏమైందా ఏంటన్నది మాకైతే తెలీదు. ఆ అమ్మాయిని అయితే ఇప్పుడు వచ్చి ఆ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ చేయలేదు. ఫైల్ మేము చేస్తున్నామమ్మా పంపుతాం కోర్టుకు నోటీస్ అన్నారు. అమ్మాయిని కస్టడీలోకి తీసుకుంటాను అన్నారు. మండాది లక్ష్మి పండా శ్రీను ఆ శ్రీనివాస్ అన్న అబ్బాయి వస్తున్నాడు కానీ మండాది లక్ష్మి అన్న అమ్మాయిని మట్టికి తీసుకొచ్చి మట్టికి ఇక్కడ కస్టడీలో కూర్చోబెట్టింది లేదు. మాకు న్యాయం చేస్తారని మేము ఇప్పుడు దాకా తిరిగాము. మేము ఇప్పుడు మరి మాకు నోటీసులు వచ్చినాయి. మాకు పరిష్కారం ఏంటి? అమ్మాయిని తీసుకురావాలి కదా. అమ్మాయిని తీసుకురాకపోతే ఇప్పుడు దాకా వీళ్ళు మేము పెట్టింది దేనికి? ఎండనక వానక కష్టపడింది దేనికండి? చీటీ దాచుకున్న దేనికి? పిల్లల గురిండే కదా. అందరూ కష్టపడిన వాళ్ళు ఇక్కడ మేము అందరూ ఎండలో కష్టపడి తీసుకొచ్చి సంపాదించిన వాళ్ళే సార్. సార్ మా 3 లక్షల రూపాయలు చీటీ చేశాను సార్. 3 లక్షల రూపాయలు చీటీ అంటే మా ఆయన గారి కిడ్నీలు ఫెయిల్ అయిపోతే ఒత్తిడి చేసేసి డబ్బులు ఇస్తావా ఇవ్వనని నెలకు 10,000 రూపాయలు చెప్పిన. మా ఆయన చనిపోయినాక 6 నెలలకి 60,000 కట్టింది సార్. 60,000 అయ్యి 1 లక్ష రూపాయలు సార్. 1,60,000 రూపాయలు తినక మానక అలా చేపలు చేసుకుంటా రూపాయి దాచుకొని అలా కడితే సార్ ఇవాళ మాకు ఐపీ నోటీసులు పంపించింది సార్. 20 రోజులు పెట్టి మేము స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం సార్. మాకు అనేది ఏమి న్యాయం చేయట్లేదు సార్. ఇవాళ నోటీస్ పంపించి మమ్మల్ని ఇలా మేమేమో స్టేషన్లో తిరుగుతుంటే వాళ్ళనేమో తీసుకురావట్లేదు. వాళ్ళ ఆవిడని తీసుకురావట్లేదు, వాళ్ళ ఆయన్ని తీసుకురావట్లేదు, ఇద్దరిని తీసుకురావట్లేదు. అలాగంటే వాళ్ళ ఇంటి మీదకి వెళ్తుంటే వాళ్ళ వాళ్ళు తిడుతున్నారు సార్. మాకు అనేది ఏదో ఒకటి పరిష్కారం చేస్తారని మేము వీడియో మీద మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.